అందరికీ ప్రైజ్‌లాడండి. ఈ ఉదయకాల దీవెనలను బట్టి దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మరి ముఖ్యంగా షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీని మీరు అనుదినము వీక్షిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇది జీవపు మాట, నా మాటలు కాదు. గత 30 సంవత్సరాలుగా దేవునిలో కొనసాగుతున్నాం మేము. అయితే ఈ దినము దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేరేపణను బట్టి మేము ప్రతి ప్రజకు దేవుని యొక్క వాక్యం సత్యం తెలుసుకోవాలా. అందరికీ సత్యం తెలుసు తెలియకుండా ఎవరు లేరు. ఇంకా పరిపూర్ణమైన సత్యం, మేము తెలుసుకున్న సత్యము, మేము పొందుకున్న ఆనందము అనేకులు పొందుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఉదయకాలం మీ ముందర రావాలనేటువంటి ఆశతో వస్తున్నాము. మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు, మీరు లైక్ చేస్తున్నందుకు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు, షేర్ చేసుకుంటున్నందుకు కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా నిన్నటి దినం మనము దావీదుని గురించి ధ్యానించాము. అక్కడ ఇజ్రాయేలీయుల సైన్యంలో 40 రోజుల నుంచి ఒక ఆజానుబాహుడు లాంటి ఫిలిస్తీయుడు ఆ యొక్క యుద్ధంతో సవాల్ చేస్తున్నాడు ఇజ్రాయెల్తో. కానీ ఆ యొక్క ఇజ్రాయేలీలందరూ ఓడిపోతున్నాడు. ఆ సమయంలో బాలుడైనటువంటి దావీదు వచ్చి నేను చేస్తానని దేవుని నామంలో బహు రోషము కలిగి అక్కడ ఆ యొక్క గొల్యాతును ఒకే ఒక షాట్ ఆ యొక్క ఓడిస్తో కొట్టిన వెంటనే అతడు పడిపోవటం మనం చూస్తాము. అది దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి 40 రోజుల నుంచి యుద్ధంలో సతమతం అయిపోయేటువంటి సమయంలో రాజు అయినటువంటి సౌలు అంతకుముందు ఆ రాజ్యంలో ఒక ప్రకటన చేయించుంటాడు. ఎవరైతే ఈ గొల్యాతును జయిస్తారో ఆ గొల్యాతును జయించిన వారికి నా రాజ్యంలో సగం రాజ్యం ఇచ్చి ఆ తర్వాత నా యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటన చేస్తుంటాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారము ఇప్పుడు దావీదు కార్యం ఆయన చేయవలసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంలో ఎప్పుడైతే దావీదు గొల్యాతును చెప్పాడో అప్పుడు ప్రజలందరికీ గొప్ప సంతోషము, సమాధానము వచ్చేస్తుంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజును మర్చిపోయి గెలిచినటువంటి దావీదును పట్టుకుని వాళ్ళు గొప్ప ఆనందంతో వాళ్ళు ఏమంటారంటే రాజు అయినటువంటి సౌలుకు 1000 దావీదుకు 10,000 అనేటువంటి స్తోత్రాలతో వాళ్ళు పాట పడతారు. అంటే రాజుగా ఉండేటువంటి ఆయనకేమో వేలే, ఆ దావీదు ఇంత పెద్ద భయంకరమైనటువంటి యుద్ధంలో మేము భయక్రాంతులైనటువంటి పరిస్థితుల్లో ఈ భయం నుంచి మమ్మల్ని తప్పించి ఈ గొల్యాతు మీద ఆయన విజయాన్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆయనకి 10,000 అని వాడు సంతోషంగా ఏం చేస్తారంటే ఆ యొక్క కేరింతలతో దావీదుకు 10,000 అన్న మాటతో ఆయన హృదయం ఏమైపోద్దండి, సౌలుకి పెద్ద కోపం వచ్చేస్తుంది. నేను రాజుగా ఉంటే నాకు చెప్పాల్సినటువంటి మాట ఎవరితో అంటున్నారు, వీళ్ళు దావీదుకి ఇస్తున్నారు ఈ ఘనత అని. అప్పటి నుంచి దావీదు మీద ఆయనకి ఏమొచ్చేస్తుందంటే గొప్ప ఈర్ష, పగ అనేది వచ్చేస్తుంది. అంటే ఈర్ష, పగ అనేది భయంకరమైన వ్యాధి. కాబట్టి ప్రతి మానవులోనికి ఈర్ష, ఈ యొక్క పగ అనేది మన సృష్టి ఆరంభంలోనే మన విరోధి అయిన అపవాది, నేను చెప్తున్నాను కదా, మన విలన్ అంటే దేవుడికి వ్యతిరేకమైన స్థితి కలిగినటువంటి వాడు ఆ యొక్క అపవాది. వాడు ఏం చేస్తాడంటే మనుషుల హృదయంలో పగను, ఈర్షను, ఆ తర్వాత ఆ ఒప్పలేనితనాన్ని తీసుకొని వచ్చేసి మనుషుల యొక్క జీవితాల్ని అతలాకుతలం చేస్తాడు. వాడు పని అంటే సమాధానం వాడి ద్వారా రాదు. వాడి ద్వారా ఏదైనా వస్తుందంటే ఒక హింస, ఒక మరణము, ఒక భయంకరమైనటువంటి ఆందోళన పరిస్థితి. ఈ పరిస్థితులు అన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క ప్రవక్తల ద్వారా, ఆయన పిలిచినటువంటి పిలుపుకు తగినట్టు నీతిమంతులుగా జీవించే వాళ్ళ ద్వారా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన యొక్క శక్తిని ఆయన బయలుపరుచుకుంటుంటాడు. ఇది దేవునికి ఉండేటువంటి గొప్ప శక్తి. ఇది మనం ఎరగాల. కాబట్టి ఈ యొక్క దావీదు ఆయన చేసినటువంటి మంచి పేరుకు సౌలు పిలిచి ఆయన సత్కరించాల్సింది పోయి ఆయనకు ఆ మాట, కేవలం ఒక మాట, ఏం మాట, రాజుకు 10,000, సౌలుకు దావీదుకు 10,000. అంటే ఆయనకు 1,000 అంట, ఆయనకి 10,000 అంట అనే ఆ మాట తట్టుకోలేకపోతాడు. అయ్యో అవును కదా, నేను రాజుగా ఉండి నా రాజ్యంలో ఇంతమంది యోధులు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు గెలవలేనటువంటి గెలుపును ఒక యవ్వనస్తుడు, ఒక 17 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ మా యొక్క రాజ్య కీర్తిని కాపాడాడు కదా. నిజం, ఇతనికి దినం ఈరోజు వాళ్ళు చెప్పిన మాట ప్రకారము ఆ యొక్క సత్కారం ఆయనకి రావాల్సిందే అనుకోవాల్సింది పోయి ఆయనకు ఆ రోజు నుంచి ఆయన మీద ద్వేషం అంట, విషపు చూపు. లేఖనంలో ఏం చెప్పబడుతుందంటే సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో, 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో ఆయన చెప్తున్నాడు, విషపు చూపు ఆ రోజు నుంచి దావీదు మీద విషపు చూపు. ఆయన ఎంతో వాళ్ళ యొక్క ప్రెస్టేజ్ అక్కడ కాపాడితే
ఇప్పుడు ఈయనకేమొచ్చేసింది, ఈయనకు ప్రెస్టేజ్ వచ్చేసింది. అంటే ప్రజలు ఈయన లెక్క చేయకుండా దావీదుని ఇంకా గొప్ప చేస్తారనేటువంటి ఆ యొక్క ఆలోచనలు తన హృదయంలో గూడు కట్టుకొని ఇక ఆ రోజు నుంచి దావీదు మీద సౌలు పగపడతాడు. కాబట్టి ఇది మంచిదేనా చెప్పండి మీరేను. మనము మంచి పని చేస్తే వాళ్ళు సత్కరించాలా, వాళ్ళని బట్టి మనము సంతోషించాలా. ఎందుకంటే మంచిని మనం ఎప్పుడైనా కూడా ఆస్వాదించాలా, స్వాగతించాలా. కానీ ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడంటే ఆయనలో దుష్ట హృదయం వచ్చేసింది. ఏ హృదయం అంటే పగ. ఆయన మీద ఆయనకు ఓర్వలేని తరము, విషపు చూపు వచ్చేసింది. నాకు రావాల్సిన ఘనత ఇతనికి ఇన్ని రోజుల నుంచి ఎంతో ఇబ్బంది పడుతూ సైన్యమంతా ఓడిపోతూ వాడు విసురుతుండేటువంటి ఆ యొక్క సవాళ్ళను వాళ్ళు ఎదుర్కోలేక భయప్రాంతులయ్యేటువంటి పరిస్థితుల్లో నా ప్రజలకు ఈ రోజు గొప్ప సమాధానం వచ్చింది అనేటువంటి ఆ సంతోషాన్ని ఏమాత్రం ఆయన అర్థం చేసుకోకుండా వెంటనే ఏం చేస్తున్నాడు, తనలో ఉండేటువంటి ఆ చెడ్డను బయట పెడుతున్నాడు. కాబట్టి మనము దేవుని ప్రజలుగా మనం పిలువబడుతునేటప్పుడు దేవునితో నడిచేటువంటి వాళ్ళము అలాంటి మనసును మనము కలిగి ఉండకూడదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, యథార్థవంతులను బలపరుస్తాడు. ఆయన యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దావీదు ఆ రోజు యథార్థముగా దేవుని యొక్క శక్తిని బట్టి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఆయనకు ఆ విజయాన్ని అక్కడ అనుగ్రహించాడు. ఇక్కడైతే యథార్థత లేదు ఈ రాజుకి. కాబట్టి యథార్థత లేదు కాబట్టి తనేం చేయలేకపోతున్నాడు, తనతో ఉండేటువంటి ప్రజలు కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. ఆ దినం దేవుని యొక్క శక్తి ఆ ప్రజలు కళ్ళారా చూశారు కాబట్టి వాళ్ళు ఆ దావీదును పొగిడారు. కాబట్టి ఈ రోజు మనము కూడా మన ముందర ఎంతో మంది ఎదుగుతుంటారు. మంచి ఆ యొక్క స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క మంచి స్థాయిని బట్టి పాజిటివ్ మైండ్ని మనం కలిగి ఉండాలి. అంతేగానండి వాళ్ళ చరిత్ర, వాళ్ళు గతంలో ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారని ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆ పాత రోత జీవితాన్ని మనం బయట పెట్టేటువంటి వాళ్ళంగా మనం ఉండకూడదు. అది దేవుని పిల్లలకి అది తగదు. కేవలము వాళ్ళలో ఉండేటువంటి అచీవ్ అయినటువంటి ఆ గోల్ బట్టి మనం ఏం చేయాలా, సత్కరించాలా, వాళ్ళని ఏం చేయాలంటే మనము గొప్ప చేయాలా. ఇది దేవుడికి ఇష్టమైన పని. కాబట్టి దేవుని పిల్లలుగా మనం కూడా దావీదును బట్టి ఆ ప్రజలు ఎంత సంతోషపడ్డారు, మొన్న మొర్దెకైని బట్టి ఆ ప్రజలు ఎంత సంతోషపడ్డారు, అలాంటి సంతోషము మనం కూడా మంచి పని చేసిన వాళ్ళని బట్టి మనం కూడా సంతోషాన్ని కలిగి ఉందాము. అలాంటి జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలని మన అందరి మనోనేత్రాలు పాజిటివ్ మైండ్ గా తెరిచి ఆయన శక్తిని తెలుసుకునే స్థితిని మనము కలిగి ఉండాలని ప్రార్థిద్దాము. ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చినటువంటి సందేశాన్ని సమృద్ధిగా ఆస్వాదించి మన వినికిల్లో ఆయన యొక్క కృపతో మనల్ని బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేద్దాము. ఈ యొక్క మాటలు దేవుడు మనకిచ్చినందుకు దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రార్థిద్దాము. కృపా సత్య సంపూర్ణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీకు స్తోత్రం నాయనా. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలం నైనా దావీదుకి ఇచ్చిన ఘనత, ఆ ఘనతకు నా తండ్రి ప్రజలు సంతోషపడిన విధానము, అదిగో ఆ రాజు అయితే ప్రభా ఆయనకు వచ్చినటువంటి ఆ విషపు చూపును నైనా మాకు తెలియచేశారు. ఇదిగో మంచిలోనైనా అందరూ కొంతమంది అయితే మంచిని ప్రేమిస్తారు, కొంతమంది చెడును ప్రేమిస్తారు. ప్రభా మేము ఆ చెడును ప్రేమించేటువంటి లిస్ట్ లో ఉండకుండా ఇదిగో ఎల్లప్పుడూ మేము పాజిటివ్ మైండ్ కలిగి మంచిని ప్రేమించే మనస్సును మా అందరికీ అనుగ్రహించమని ఈ వీడియోనైనా ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరి కుటుంబాలకు మీ కృపను అనుగ్రహించి ప్రతి కుటుంబానికి కావాల్సినటువంటి ఆయా అనుదిన అవసరతలు, అనుదిన అక్కర్లు మీరు తీర్చి దేని గురించి భయపడకుండా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు మహాశక్తి కలిగిన దేవుడు అని, యథార్థవంతుని ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టేవాడు కాదని, నీతిమంతుల ప్రార్థన ఆలకించేవాడని ప్రతి ఒక్కరు ఎరుగుటుకునైనా వాళ్ళ హృదయాలు తెరవమని, మరలా మీ చిత్తమైతే ప్రభా మేమందరం కలుసుకునే పర్యంతరం ప్రభా మీ కాపుదల, భద్రత, క్షేమం మాకును బిడలకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోం. దేవుడు మనల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోబాకండి, షేర్ చేయటం మర్చిపోబాకండి, లైక్ చేయటం మర్చిపోబాకండి. అందరికీ షాలోం. గాడ్ బ్లెస్ యూ.